మావోయిస్టులకి అతి పెద్ద దెబ్బ 2024లో తగిలింది. అప్పటి వరకు సంవత్సరానికి 100, 150 లోపలే చనిపోతుంటే హ్మ్. లాస్ట్ ఇయర్ 2024లో 287 మందిని చంపేశారు. ఒక 1000 మంది సరెండర్స్, ఇంకొక 1000 మంది అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఈ ఇయర్‌లో గూడా దాదాపు 200 మంది, 201 ఎంతో చెప్తున్నారు. ఈ 5 నెలల్లో 200 మందిని ఆల్రెడీ చంపేశారు. అది కాకుండా దాదాపు ఒక 14 మెంబర్స్ సీనియర్ లీడర్స్, రామచంద్రారెడ్డి కావచ్చు, తర్వాత మాంజా కావచ్చు, నిన్న చనిపోయిన ఆహ్, నంబాల కేశవరావు కావచ్చు, బసవరాజు. సో ఇలాగా టాప్ లీడర్స్ అంటే సెంట్రల్ కమిటీ లేదా జోనల్ కమిటీ సెక్రటరీలు ఈ స్థాయిలో వాళ్ళు చనిపోవడం అనేది, నిన్న చనిపోయిన ఇంకొక అతను కూడా, అతను జంగ్ పత్రిక మిలిటరీ, నేను చాలాసార్లు చెప్తుంటా వాళ్ళకి మావోయిస్టులకు ఒక ఆవామి జంగ్ అనే ఒక పత్రిక ఉంటుంది. దాని ఎడిటరు, దాని ఇన్ఛార్జి ఆయన కూడా నిన్న 5 మంది మళ్ళీ చనిపోయారు కదా, 5 మందిలో ఆయన ఒకడు అనమాట. సో అలాగా టాప్ లీడర్సు, ఒక 30, 40, 50 ఏళ్ళు అనుభవం ఉన్న లీడర్స్ కూడా చనిపోతున్నారు. ఇది పెద్ద దెబ్బ. ఎప్పుడైనా కింది స్థాయి క్యాడర్ ఎంతమంది చనిపోయినా, 100, 200 చనిపోయినా రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక నాయకుడు తయారవ్వాలంటే, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ లాంటి దాంట్లో ఒక నాయకుడు, ఒక 40 ఏళ్ళ లేకపోతే 50 ఏళ్ళ, 30 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు తయారు కావడానికి మళ్ళీ ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పడుతుంది. అంత ఈజీగా నాయకులు తయారు కారు. మామూలుగా వాళ్ళు కవిత్వం రాసేవాళ్ళు చెప్తుంటారు, చిందించిన ప్రతి రక్త బొట్టులో నుంచి ప్రభవింతురు వేనవేలని సోమసుందర్ రాశాడు, దాన్ని అందరూ చెప్తుంటారు. హ్మ్. సో అంటే ఒక నాయకుడు పోతే, ఒక వీరుడు నేల కొరిగితే వేల మంది వస్తారండి. కమల్ హాసన్ సినిమా 'ద్రోహిలో' ఒక డైలాగ్ ఉంటుంది. వాడు ఇలాగే చెప్తే రారు రారు పుట్ర పుట్ర అంటాడు కమల్ హాసన్. అది వాస్తవం కూడా. అంటే ప్రాక్టికల్గా పుట్టచ్చు, కానీ టైం పడుతుంది. ఒక 30 ఏళ్ళు, 20 ఏళ్ళు ఒక నాయకుడు ఇప్పుడు నంబాల కేశవరావు 55 ఏళ్ళుగా ఉన్నాడు ఆయన. 55 ఏళ్ళుగా ఆయనకి ఎంత అనుభవం ఉంటుంది, ఎంత పరిచయాలు ఉంటాయి. ఆయనకున్న అనుభవం, పరిచయాలు, జ్ఞానము ఇవన్నీ మళ్ళీ ఒక నాయకుడికి రావాలంటే అంత ఈజీ కాదు. అదొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడుతుంది. పైగా చదువుకున్న వాళ్ళు రిక్రూట్ అవ్వడం బాగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ నిల్ అనమాట. ఎక్కువగా ఇప్పుడు ట్రైబల్సే ఉంటున్నారు వాళ్ళ మావోయిస్టులలో. ఎందుకంటే ఇది సిద్ధాంత బేస్డ్ పార్టీ, ఐడియాలజీ బేస్డ్ పార్టీ మావోయిజం అనేది ఇండియాలో. ఐడియాలజీ అంటే కనీసం చదువు ఉండాలి కదా, వాళ్ళు మార్క్సిజం చదవాలి, అర్థం కావాలి, ఇవన్నీ కావాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఎడ్యుకేషనే లేకుండా ఆ మధ్య లెటర్స్ కాల్ హిమ్ అనే ఒక బుక్ రాశాడు బీబీసీ జర్నలిస్టు. 7 ఏళ్ల పాటు మావోయిస్టుల మీద రీసెర్చ్ చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, ట్రైబల్స్ నుంచి మావోయిస్టులకు వెళ్ళే వాళ్ళల్లో హైయెస్ట్ 9th క్లాస్ అని చెప్తున్నాడు. అంటే 10th క్లాస్ చదివిన ట్రైబల్ కూడా మావోయిస్టులో చేరట్లేదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏదో ఒక ఆపర్చునిటీలు ఉంది. ఇంతకుముందు 90s, 80sలో అంటే నిరుద్యోగం విపరీతంగా ఉండేది, చదువులు ఉండేవి కాదు, పని ఉండేది కాదు. అందుకని వాళ్ళకి మావోయిజంకి అట్రాక్ట్ అయ్యేవారు. ఇవాళ గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే, ఏదో ఒక గిగ్ ఎకనామీ అంటారు, మనకి క్విక్ కామర్స్ వచ్చింది. ఏదో ఒక పని చేసుకొని బతికే పరిస్థితి ఇవాళ వచ్చింది ఎకనామీలో. సో అందుకని మనం గమనిస్తే మావోయిస్టులు కూడా మైదాన ప్రాంతాల్లో లేరు ఎక్కడ కూడా. మైదాన ప్రాంతాల్లో కాకుండా ట్రైబల్ ఏరియాలోనే వెళ్ళారు, ట్రైబల్స్లోనే పనిచేస్తున్నారు. మిగతా సమూహాలు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అంటే దళితులు కావచ్చు, మిగతా మైదాన ప్రాంతాల్లో ఉండే సమూహాలు ఎవరు వాళ్ళతో లేరు. అట్లాగే ఇంతకుముందు ప్రజా సంఘాలు చాలా బలంగా ఉండేటివి. రైతు సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, రచయితల సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ ఇలాగ బలంగా ఉండేవి. ఇవాళ అవేమీ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరవర్రావు అని 3-4 ఏళ్ళుగా ఆయన్ని అనేక ఇబ్బందులు పెడుతుంటే నిరసన ఎక్కడా లేదు కదా. ఒక 1000 మందితో నిరసన ఎక్కడన్నా జరిగిందా? అంటే ఏంటి అర్థం? వాళ్ళకి మద్దతు అనేది అది భయంతో పోయిందా, లేకపోతే ఎవడి స్వార్థం వాళ్ళదా అనేది పక్కన పెడితే పోయింది. ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య సాధించిన విజయాల్లో ఒకటిగా ప్రజా సంఘాల నిర్మాణాన్ని చెబుతారు. ఆయన అంతకుముందు గుణపాఠాలు నేర్చుకుని, చారుమజందారు, కాందసన్యాలు వీళ్ళ దగ్గర గుణపాఠాలు నేర్చుకుని ప్రజా సంఘాల నిర్మాణం చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి. రెండోది గెరిల్లా జోన్స్ని ఏర్పాటు చేయడం, రెడ్ కారిడార్ ఏర్పాటు చేయడం అనేది ఈ రెండు కొండపల్లి సాధించిన విజయాలుగా చెప్తారు. ఇప్పుడు ఏమైంది, రెండోది బాగానే పర్వాలేదు అంటే అది కూడా వీక్ అయిపోయింది, అది పక్కన పెడితే ఈ ప్రజా సంఘాలన్నీ కంప్లీట్గా పోయినాయి.
సో అందుకని ఏంటంటే మావోయిస్టుని ఒక టెర్రరిస్ట్ లాగా చిత్రీకరించే మీడియానే ఎక్కువ మనకు కనబడుతుంది. వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మావోయిస్టులను ఒక టెర్రరిస్ట్ లాగా చూసి వాళ్ళ భూతం చంపేయడం అనేది కరెక్ట్ అన్నట్టుగా ఉంది. నిన్ననే వాళ్ళ డెడ్ బాడీల దగ్గర డిఆర్జీ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళే చంపింది నంబాల కేశవరావు అని. వాళ్ళ గురించి కూడా చెప్పాను. డిఆర్జీలు అంతా కూడా మాజీ మావోయిస్టులు, ట్రైబల్సే ఎక్కువ ఉంటారనమాట. సో వాళ్ళే ఇప్పుడు విజయాలు సాధిస్తూ ఉన్నారు. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉండాలి, కానీ అది లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే వీటన్నిటి కారణాల వల్ల మావోయిస్ట్ మూమెంట్ బాగా దెబ్బ అయితే తినింది. ఇప్పుడు అమిత్ షా నిన్ననే అనౌన్స్ చేశాడు, ఓన్లీ 6 జిల్లాల్లోనే ఉన్నారు వీళ్ళు అనేది ఆయన అనౌన్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో 4, జార్ఖండ్లో 1 జిల్లా, మహారాష్ట్రలో 1 జిల్లా, ఈ మొత్తం 6 జిల్లాల్లో మాత్రమే ఉన్నారు, ఇంకెక్కడ లేరు అని ఆయన అనౌన్స్ చేశారు. మేబీ అది ఎంత వాస్తవం అనేది చెప్పలేము, ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఆర్గనైజేషన్ అయితే కనబడడం లేదు. ఎప్పుడైనా తలదాచుకోవడానికి రావడమే.